వాళ్ళు రెండు ఆలోచనలు కలిగి ఉంటారు. ఒకటి క్రీస్తు, రెండవదిగా లోకం. రెండో విషయాన్ని, ఈ నిలువెచ్చని స్థితి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే పైకి పట్టుకుంది కానీ లోపలంతా డొల్లే, దేవుని శక్తిని ఆశ్రయించలేదు. మూడో విషయం, ఈ నిలువెచ్చని స్థితి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే పాపభరితమైన, ఏ విధమైన పాపభరితమైన నానా విధమైన దురాశలతో నడిపింపబడతారు. అర్థమైన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. నిలువెచ్చని జీవితం కలిగిన వాళ్ళు పాపభరితమైన దురాశ. ఏంటది? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అసలు మరణానికి కారణం ఏంటో తెలుసా? చావుకి కారణం ఏంటో తెలుసా? నువ్వు చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఆదాము అవ్వలు ఏదైనా తోటలో మహిమ శరీరాలు పోగొట్టుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దురాశ. ఏంటది? దురాశ. దురాశ గర్భములు ధరించి పాపము కంటే పాపము పరిపక్వము చెంది మరణము సంప్రాప్తమాయేది. ఇప్పుడు చెప్పండి, ఈ నిలువెచ్చని స్థితి వల్ల నీకేమొచ్చింది? మరణం వచ్చింది.